45 న్యూస్కి స్వాగతం. విజయనగరం త్వరలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టనున్నామని, దీనికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ తమ ఛాంబర్లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరించడానికి ఇదే తగిన సమయమని అన్నారు. పాత భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను కొత్త భవనాల్లోకి మార్చడానికి, అదనంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు, కేంద్రాల్లో మార్పులు చేర్పులకు ఒక చోట నుంచి మరొక చోటుకి తరలించడానికి అవకాశం ఉందన్నారు. అదేవిధంగా 1200 కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ఈ విధంగా జిల్లాలోని రాజం నియోజకవర్గంలో 17, బొబ్బిలిలో 26, చీపురుపల్లిలో 4, గజపతి నగరంలో 3, నెల్లిమర్లలో 17, విజయనగరంలో 61, ఎస్కోట నియోజకవర్గంలో 10, మొత్తం 138 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, తరలింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకి నెల 30వ తేదీలోగా రాజకీయ పార్టీల నుంచి ప్రతిపాదనలను అందజేయాలని కోరారు. హేతుబద్ధీకరణ ప్రక్రియను, ఇతర అంశాలను డిఆర్ఓ వివరించారు. ఇవన్నీ మీకు తెలిసిందే, అయినా కూడా మరలా ఒకసారి మనం ఎవరైనా చెక్ చేసుకోవాలంటే సిఓ APEROLS.AP.gov.in రోల్లోకి వెళ్తే వాళ్ళు స్టేటస్ ఇస్తారు. అయినా మీరు పొలిటికల్ పార్టీస్గా మీరు అందరికి ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుందని. ఎనీ సిటిజన్ కెన్ చెక్ స్టేటస్ ఆఫ్ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్. మనం అప్లై చేసినటువంటి ఫామ్ 6, 7, 8కి సంబంధించి 9లో, 10లో, 11లో ఫామ్లో రాస్తారు. అది కూడా మీకు ఈఆర్ఓస్ కాపీస్ ఇస్తారు. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ జరిగినప్పుడు ఆ వారంలో లేదా ఆ నెలలో వచ్చిన క్లెయిమ్స్ని 6ని 9లో రాయడం, 7ని 10లో రాయడం రాసింది. ఆ లిస్ట్ కూడా ఇస్తారు. ఇక్కడ పబ్లిష్ కూడా చేస్తారు, మనకు అందుబాటులో కూడా ఉంటుంది. మీరు ఫైనల్ రోల్ వేశాక మనకి ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, మోడిఫికేషన్స్ తర్వాత రోల్లో ఎంతమంది వచ్చారు, ఈ ఫిగర్ లాస్ట్ టైం కూడా మీకు ఇచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ ఫిగర్, ఇది కూడా ఇదేం మార్పు ఏం లేదు కాబట్టి అది లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మీరు లిస్టులు అడిగారు, ఎక్కడైతే 1200 పైచిలకు ఉన్నాయో ఇది అడిగారు. స్టేషన్స్ హ్యావింగ్ మోర్ దాన్ 1200 ఓటర్స్ అని. ఇప్పుడు అలా చూసినప్పుడు రాజంలో మనకి 17 పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. తర్వాత బొబ్బిల్లో 26 వస్తున్నాయి, చీపురుపల్లిలో 4 వస్తున్నాయి, గజపతి నగరంలో 3 వస్తున్నాయి, నెల్లిమర్లలో 17 వస్తున్నాయి, విజయనగరంలో 61 వస్తున్నాయి, శృంగవరపుకోటలో 10. టోటల్గా 138 పోలింగ్ స్టేషన్స్, మోర్ దాన్ 1200 ఓటర్స్ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకు ఒక షెడ్యూల్ కూడా వచ్చింది రేషనలైజేషన్ కోసం. చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీస్ చాలా క్రూషియల్ రోల్ ఉంది దీంట్లో. ఎందుకంటే మనం ఎలక్షన్ ఇయర్లో, ఎలక్షన్ ముందు అంటే ప్రతిదీ ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి.